Audio Jungle. ఎంతసేపు మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుంచి అర్థం చేసుకుంటాం. ఉద్దేశం కూడా ఏంటంటే ఎంతసేపు ఒక పబ్లిక్ మీటింగ్స్ నుంచి ఒకలాంటి అవగాహన వస్తే ఇలాంటి ట్రైన్ జర్నీస్లో ఒక 115 రూపాయలు టికెట్ కొని విజయవాడ నుంచి తునికి దాంట్లో ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తే ఒక మామిడి రైతులు కానీ లేదంటే ఇందాకే ఏలూరులో వస్తే మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే ఒకళ్ళు మీడియా మీద కట్ చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు కొట్టేయడం అనేది ఇందాక చెప్పాను నాకు ఇప్పుడు జస్ట్ ఏలూరులో అంటే ఇవన్నీ అంటే నేను ఒకసారి సమస్య దగ్గరికి వెళ్ళే ప్రాసెస్ లో ఇది నాకు చాలా బలమైన విషయం. దాంట్లో అందుకని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. అలా చూస్తే పోర్టర్స్ ఉంటారు, వాళ్ళ సమస్య ప్రత్యేకంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఉన్నా కానీ ఆ సమస్యల అవగాహన మాత్రం. అలాగే దీని ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. న్యూజివీడ్ మామిడి రైతులు అలాగే దాదాపు 1400 ఎకరాలు మళ్ళీ అగైన్ భూముల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సంబంధించి భూమి ఎలా దుర్వినియోగం జరిగింది అనేది సమస్య మామూలుగా వచ్చి తెలిసేది, కానీ ఇది నాకు చాలా క్విక్గా జరుగుతూ ఉంది వచ్చినప్పుడు. అలాగే నాకు ఒక అంటే రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ వరల్డ్లోనే చాలా లార్జెస్ట్ ఇది. దీంట్లో తిరిగే వాళ్ళు వీళ్ళందరికీ మేము చాలా ఎంత దగ్గర అవ్వగలం, మేము ఎంత అవగాహన చేసుకోగలం. ఎంతసేపు 4 గోడల మధ్యలో కాకుండా బయటకు ఎంత తిరుగుతున్నా కానీ మేము అరకు ప్రాంతాలకు వెళ్తున్నాం, గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నాం. దాంట్లో బాగా మనం ట్రైన్ జర్నీ చేస్తే మనకు వచ్చే అనుభవాలను మనం నేర్చుకునేది ఏంటి, మన సమస్యలు ఎంత లోతుగా అర్థం చేసుకోవచ్చు, ఎంత బాగా విశ్లేషణ చేయొచ్చు. దాంట్లో భాగంగా మేము తెలుస్తామో అది నాకు చాలా ఎన్రిచింగ్ అనిపించింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.